ఉండాలంటే అప్పట్లో ప్యారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బొగ్గు వాడకం తగ్గించాలి. బొగ్గు వాడకం దేనికి ఎక్కువగా ఉంటుంది? విద్యుదుత్పత్తిలో ఉంటుంది. విద్యుదుత్పత్తికి బొగ్గు వాడకం తగ్గించి సోలార్, విండ్ పవర్, థర్మల్ పవర్, ఇదే దాన్ని ఏమంటారు, మన జల విద్యుత్తు ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నిజంగా అనుకుంటే యూరప్ దేశాలు కానీ ప్రపంచంలోని అన్ని దేశాలు లేదా యూరప్ దేశాలు అప్పిస్తే వెనుకబడిన దేశాలు ఇవన్నీ కూడా చక్కగా సాగిస్తాయి. అతి తక్కువ రేటుకే వస్తుంది. ఇప్పుడు జల విద్యుత్తు రూపాయి 20 పైసలు పడుతుంది. సోలార్ విద్యుత్తు దాదాపుగా రూపాయన్నర, మ్యాక్సిమం ₹2 లోపు పడుతుంది. అదే ఇప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్తు 7 నుంచి 9, 10, 11, ₹12 కూడా పడేటటువంటి పరిస్థితి. దాన్ని తగ్గించాలని ఆనాడు నరేంద్ర మోడీ ప్రపోజల్ అవునని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అని ఈవెన్ అమెరికా కూడా ఒప్పుకుని బొగ్గు ఆధారిత విద్యుత్తుని తగ్గించుకుంటూ వచ్చి ఈ మధ్యన మళ్ళీ అన్ని దేశాలు కూడా రూటు మార్చేస్తున్న, ఎస్పెషల్లీ అమెరికా తన రూటు మారుస్తోంది. అమెరికా దగ్గరే అతిపెద్ద కాలుష్యం సృష్టించేటటువంటి దేశం ప్రపంచంలో అమెరికానే. దాని కారణంగానే ప్రపంచవ్యాప్తంగా వివిధ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అక్కడ గ్రీనరీ ఉంది కాబట్టి కరెక్ట్ అంటారు, కానీ జరిగేది ఇదే. ఆయుధ తయారీ తర్వాతన అంటే అక్కడ ప్రభుత్వాలని, ప్రజాప్రతినిధుల ఎన్నికల్ని ప్రభావితం చేసేటటువంటి శక్తిలో నెంబర్ 1 ఆయుధ వ్యాపారులు అయితే, నెంబర్ 2 బొగ్గు కంపెనీల వాళ్ళే. ఈ బొగ్గు కంపెనీల వాళ్ళకి ఇంకా 30-40 సంవత్సరాల లీజులు ఉన్నాయి. ఆ లీజులు ఉన్నంత వరకు ప్రత్యామ్నాయం వైపుకు పోనీయరు. ఎందుకంటే కూర్చుని తినేది అవేమో తవ్వటం, అమ్మటం ఇదంతా కొన్ని ఏజెన్సీలు అవుట్సోర్సింగ్ చేస్తాయి. వీళ్ళకి లీజు ఉంటుంది. అక్కడ కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. అత్యంత సంపన్నులు వాళ్ళే అక్కడ ప్రజాప్రతినిధుల్ని పెంచి పోషించేది, మేపేది, ప్రభుత్వాలని మేపేది. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా జరుగుతుంది. అయితే బ్రిటన్ అందుకని నేను లెక్క చెప్తోంది, బ్రిటన్లో మాత్రం సోలార్ బేస్డ్ పవర్, విండ్ బేస్డ్ పవర్ ఎక్కువ వాడుతున్నామంటూ అమెరికాని గిల్లుతోంది. ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ కూడా తమ దేశంలో తక్కువ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్తోంది. అమెరికా మాత్రం ఇలాంటి కర్బన ఉద్గారాలని సృష్టించే దాంట్లో ఎక్కువగా ఉంటుంది అన్నటువంటిది గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకి బ్రిటన్కి మధ్యన సంబంధాలు చెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ అనమాట.